సో ఇవాళ మనం నమ్మకం పైన ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఇది నాకు మీకు ఇద్దరికిని. ఓకే. సో 1960లో స్కాట్ కింబర్లే అనే ఒక పేపర్ బిజినెస్ కంపెనీస్ ఉండేవి. ఇవి రెండు పోటాపోటీగా ఉండేవి. అప్పుడు వీళ్ళు పోటీ పడుతుంటప్పుడు సో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ పేపర్ బిజినెస్లోకి ఎంటర్ అయింది. అప్పుడు ఏమైంది, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ చాలా పెద్ద కంపెనీ. ఎప్పుడైతే పేపర్ బిజినెస్లో ఎంటర్ అయిందో స్కాట్ అనే కంపెనీ అంటే వాళ్ళ సీఈఓ నమ్మకం కోల్పోయాడు. అంటే సీఈఓస్ మీటింగ్స్లో ఇంకా మనం సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోదాం, ఇంకా వాళ్ళతో పోటీ పడొద్దని డైరెక్ట్గా చెప్పేసుకున్నాడు అనమాట. కానీ కింబర్లే కంపెనీ సీఈఓ స్మిత్ డార్విన్ అతను ఏం చేశాడు, బోర్డు మీటింగ్లో అందరినీ ఒక నిమిషం నుంచోమన్నాడంట. అందరూ నుంచుని మౌనం పాటించండి అన్నాడంట. అందరూ ఈ మౌనం పాటిస్తున్నారని. అంటే ఈ మౌనం మనకు కాదు, ఇది ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్కి. సో మనతో పోటీ పడటానికి పేపర్ బిజినెస్లో వచ్చింది కాబట్టి వాళ్ళ పతనానికి మనం ఇప్పుడే మౌనం పాటిస్తున్నాం అని చెప్పేసి అంత కాన్ఫిడెంట్గా చెప్పాడనమాట. ఓకే. సో ఏంటంటే ఇక్కడ స్మిత్ డార్విన్ని అందరూ మెచ్చుకున్నారు. అంటే ముందులో క్రిటిసైజ్ చేశారు, తర్వాత చాలామంది మెచ్చుకున్నారు అతని దగ్గర. సో అప్పుడు ఏం చేశారంటే ఈ కింబర్లే కంపెనీ స్మిత్ డార్విన్ పాత ఓల్డ్ ట్రెడిషన్ మిల్స్ని, పేపర్ మిల్స్ని అమ్మేసి ఓకే ఆ డబ్బుతోటి ఓకే లేటెస్ట్ టెక్నాలజీ ఇన్నోవేషన్లో ఇన్వెస్ట్ చేశాడు అనమాట. ఇన్వెస్ట్ చేసి అంటే కన్జ్యూమర్ బిజినెస్లో అంటే నాప్కిన్స్, తర్వాత టిష్యూ పేపర్స్, తర్వాత అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి 20 years కష్టపడి కంటిన్యూస్గా పోటీ పడి స్కాట్ అనే పేపర్ని అంటే ఎవరైతే భయపడ్డారో ఆ కంపెనీని కొనేసాడు. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్స్ని పోటీ పడి పేపర్ బిజినెస్లో అవుట్ ఆఫ్ 8 ప్రోడక్ట్స్లో 6 ప్రోడక్ట్స్లో నెంబర్ 1గా నిలిచాడు అనమాట కింబర్లే కంపెనీ. ఓకే. సో అలాగా ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. బ్రూటల్ ఫ్యాక్ట్స్ వచ్చినా అదేంటి మనం భయపడకుండా అవుట్కమ్ని ఎక్కువగా మనం చూసుకోవాలి. అంటే కన్ఫ్యూజ్ అయిపోకూడదు, ప్రాసెస్లో కన్ఫ్యూజ్ అయిపోకూడదు. ఇంకొక ఫేమస్ ఎగ్జాంపుల్ కూడా నేను ఎక్కువగా చదువుతూ ఉంటాను బుక్స్లో, తర్వాత ఆడిబుల్లో వింటూ ఉంటాను. అదేంటంటే థామస్ ఎడిసన్ గురించి. ఆయన 10,000 సార్లు ఫెయిల్యూర్ అయ్యారంట. ఒక బల్బ్ ఆ ప్రాసెస్ని కనిపెట్టక ముందు 10,000 సార్లు. ఎంత టైం తీసుకుంటుంది. ఈ థామస్ ఎడిసన్ కానీ కింబర్లీది కానీ తర్వాత చూసారంటే వాళ్ళు ఎప్పుడు కూడా అవుట్కమ్ని ఎక్కువగా బేస్ చేసుకుని అవుట్కమ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, అంటే ఫెయిత్ పెట్టినారు. ఈ మధ్యలో వచ్చిన ఈ కన్ఫ్యూజన్స్ కానీ ఈ ఒడిదుడుకులు కానీ వాళ్ళకి భయపడకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క అవుట్కమ్ని ఇమాజిన్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయారు అనమాట ఆ ప్రాసెస్. సో ఇది మనందరికీ పాఠాలే. నేను కూడా వీటి నుంచి నేర్చుకుని ఒక మోటివేషన్ తీసుకోవడమే, అది మీతో షేర్ చేసుకుంటున్నాను.